హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా ఫ్యాషన్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం మధుబని ప్రింట్ ఫ్యాబ్రిక్ని యూజ్ చేసి డిజైనర్ నెక్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తానండి. ఇక్కడ నేను డ్రాఫ్టింగ్, కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించట్లేదండి, ఎందుకంటే ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉన్నాయండి. ఎవరికైనా డౌట్స్ ఉన్నా, కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తున్నా ఈ వీడియోస్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఒకసారి విజిట్ చేయండి. ఫస్ట్ లైనింగ్ ని మెయిన్ ఫ్యాబ్రిక్ తోని స్టిచ్ చేసుకోవాలండి. పిన్స్ పెట్టుకొని సెక్యూర్ చేసుకొని తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న లైనింగ్ పీస్ ని కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఫ్యూజింగ్ ని బ్లాక్ కలర్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి ఐరన్ చేసుకున్నానండి. ఐరన్ చేసిన తర్వాత నెక్ ఏ షేప్ లో ఉందో ఆ షేప్ లో హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉంచి నీట్ గా కట్ చేసుకోవాలి. కటింగ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎడ్జెస్ ని స్టిచ్ చేసుకోవాలి. సెంటర్ లో నాచ్ మార్క్ ఇచ్చుకొని లైనింగ్ వైపు వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ చేసుకున్న తర్వాత పిన్స్ తో సెక్యూర్ చేసుకొని నెక్ ఏ షేప్ లో ఉందో ఆ షేప్ లో నీట్ గా స్టిచ్ చేసుకోవాలి. నార్మల్ గా అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఈ ఫ్యూజింగ్ ని పెట్టి మనము స్టిచ్ చేస్తామండి. కానీ ఇక్కడ మన డిజైనర్ కుర్తీ యోక్ డిజైన్ కనుక మనము లైనింగ్ మీద ఫ్యూజింగ్ ని పెట్టి మనము రివర్స్ లో ఈ నెక్ అనేది స్టిచ్ చేసుకుంటున్నాం. సెక్యూర్ చేసిన పిన్స్ ని రిమూవ్ చేసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా హాఫ్ ఇంచ్ గ్యాప్ లో నెక్ చుట్టూరుగా కట్ చేసుకోవాలి. మధ్య మధ్యలో చిన్న చిన్న కట్స్ ఇచ్చుకొని నెక్ ని తిప్పుకోవాలి. నెక్ ని తిప్పుకొని దాని మీద ఒక స్టిచ్ వేసుకోవాలి. చూసారు కదండి, మనం ఇలా చేయడం వల్ల మనకి యోక్ డిజైన్ అన్నది బయటికి కనిపిస్తుంది. మళ్ళీ పిన్స్ తో సెక్యూర్ చేసుకొని యోక్ ఎడ్జ్ నుండి ఒక స్టిచ్ వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లు. ఇప్పుడు 1 ఇంచ్ గ్యాప్ లోని స్ట్రైట్ పీసెస్ ని కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా హాఫ్ కి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు 10/7 ఇంచెస్ లోని క్లాత్ ని కట్ చేసుకొని దాన్ని మిడిల్ చేసి వి షేప్ లో కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా స్టిచ్ చేసుకోవాలి. దాన్ని టర్న్ చేసుకొని మనము స్ట్రైట్ గా కట్ చేసుకున్న పీసెస్ ని వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు దాని మీద ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ లో స్టిచ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా పిన్స్ తో సెక్యూర్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను లేస్ యూజ్ చేశానండి, ఎల్లో కలర్ లేస్. ఈ లేస్ ని నెక్ ఏ షేప్ లో ఉందో ఆ షేప్ లో నీట్ గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మన డిజైనర్ యోక్ నెక్ రెడీ అయిపోయిందండి. సేమ్ ఇలానే బ్యాక్ సైడ్ నేను వి షేప్ లోని డిజైన్ చేశాను నెక్ ని. సేమ్ ఇదే ప్రాసెస్ ని యూజ్ చేయాలి. ఇప్పుడు స్లీవ్స్ ఎలా స్టిచ్ చేయాలనేది చూద్దామండి. ఇక్కడ స్లీవ్స్ కి ఈ మధుబని ప్రింట్ లోని మనకి ఎల్లో బ్లాక్ వచ్చింది కదండి. సో నేను ఇక్కడ ప్లెయిన్ పీసెస్ ఎల్లో బ్లాక్ తోని స్లీవ్స్ ని డిజైన్ చేసుకుంటున్నానండి. అంటే మధుబని ప్రింట్ ఎల్బో వరకు వస్తుందండి. అక్కడ నుండి 3/4 కి ఎల్లో అండ్ బ్లాక్ ప్లెయిన్ ది వస్తుందండి. ఇప్పుడు దాన్ని లైనింగ్ వేసుకొని
తిప్పుకోవాలి. ఎక్కడ ఉగ్గులు లేకుండా నీట్ గా స్టిచ్ చేసుకోవాలి. స్లీవ్ ఎడ్జ్ లో ఈ ఎల్లో కలర్ లేస్ ని స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో ఈ కుర్తీ ఎలా వచ్చిందో చూద్దామండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. Until then, stay stylish, stay confident. Me Lata signing off. Bye bye.